నారావారి నిర్వాకానికి నారీ లోకం విలపిస్తుంది. చంద్రబాబు ఎన్నికల మోసాలు, సూపర్ 6 హామీల ఎగవేత, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు 3 బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక తదితర పథకాల ఊసే ఎత్తలేదు. రెండు 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళల్ని నయవంచన చేశారని, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో పాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సూపర్ 6లో అతి ముఖ్యమైన హామీ ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున చంద్రబాబు ఏటా 18,000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.8 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికి ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఏటా మొత్తం 32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి 3 బడ్జెట్లలో కేటాయించింది 0. పొదుపు మహిళల 0 వడ్డీకి 3 బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమలు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. సూపర్ 6లో ఇచ్చి మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం 9,600 కోట్ల రూపాయలు అవుతుంది. దీని ప్రకారం 3 ఏళ్లలో మొత్తం 28.8 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 3 బడ్జెట్లలో ఇచ్చింది 0. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025-26లో కేవలం 67.27 లక్షల మందికి 6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. 2 ఏళ్లలో తల్లులకు 19,848.64 కోట్లకు పైగా బకాయి పడ్డారు. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టు నుంచి అరాకొరగా మొదలుపెట్టి 1,040 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుండగా 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి 4-5 మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10% పెరగ్గా పోలీసు గణాంకాలే వెల్లడిస్తున్నాయి.